హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మైదా పిండి అనమాట, 6 కిలో అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇదేంటంటే బేకింగ్ సోడా అనమాట ఫ్రెండ్స్. ఇది స్పూన్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట, పెద్ద స్పూన్ కన్నా. కొంచెం సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది వేసి ఈ విధంగా కలుపుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఒక గ్లాసుడు పాలు ఇది హీట్ చేయాలన్నమాట. హీట్ చేసి ఇంట్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే ఒక గ్లాసు పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, తాగిన తర్వాత తీసేసి ఆ మైదా పిండిలో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అందులో మనం 1/4 కిలో షుగరు ఆల్రెడీ పాకం పట్టేసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్. అది కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ముందుగా చూపించలేదన్నమాట. ఇది నెయ్యి డాల్డా రెండు అనమాట. అది సగం ఇది సగం అనమాట ఫ్రెండ్స్. రెండు కలిపి పెట్టేసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా రెడీ పెట్టేసుకుని అయితే ఇప్పుడు హీట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టి ముందు ఇది కలుపుకోవాలన్నమాట. తర్వాత పాలు కలుపుకోవాలి. తీసుకొచ్చేస్తాను అనమాట కాగబెట్టి. ఇది ఇట్లా పోయాలన్నమాట చుట్టూ. అంటే వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్, అది కాలుతుంది అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది నేను కల్పిస్తాను. తీసుకుని ఇలా నేను ముద్దలుగా చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, రౌండ్ బాల్స్లా చేసుకుంటున్నాను అనమాట. అరగంట అయిపోయింది కదా, తీసేస్తున్నా. ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా ఇలా చుట్టేసారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఏంటంటే సోడా, ఉప్పు, సాల్ట్, మిల్క్ అనమాట. ఓన్లీ పాలతోనే కలిపానమాట, గోరువెచ్చ పాలతో. ఇప్పుడు దీన్ని ఈ విధంగా, ఇది మా కిచెన్లో అన్నమాట ఫ్రెండ్స్. ఇది చపాతీకి అనమాట ఫ్రెండ్స్. ఇది పక్కన వీడియో తీస్తూ చపాతీ చేయాలన్నమాట ఫ్రెండ్స్. కుదిరితే సరే, లేదంటే చపాతీ చేసేసి తీస్తారన్నమాట. ఇంట్లో ఎవరు లేరు, అమ్మ పడుకున్నారు. రౌండ్గా వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా చేశాను అనమాట. చేసి దీనికి ఇలా ఘాట్లు పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా హోల్స్ పెట్టానమాట ఫ్రెండ్స్. చూడండి, ఘాట్లు పెట్టానమాట. దీన్ని ఈ విధంగా ఇంకా మలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మార్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట. ఇలా
వీటిని కాకరకాయలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఒక పక్కన ఫోన్ చేతితో పట్టుకుని చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి, ఇది కూడా అంతేనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని విడిపోకుండా ఇట్లా నొక్కోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా అంతే అనమాట. ఇట్లా ఇట్లా ఆర్డర్ వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో చపాతీ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చేసేసి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ప్లేట్లో పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండి అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని 2 ముక్కలుగా చేసి 2గా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ అరకిలో పిండికాయలు, ఈ అరకిలో పిండికాయలు ఫ్రెండ్స్. ఇది ఇలా చుట్టుకుంటూ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇటు కూడా వస్తాయి అన్నమాట. ఇది కూడా అంతే అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తాయి అన్నమాట కాకరకాయలు. చూడండి, ఈ అరకిలో పిండికాయలు. ఇది ఆయిల్ పోసిస్తామన్నమాట. చూడండి, ముందుగా ఫ్రై చేసుకోవటానికి. కాకరకాయలు అన్నమాట. ఈ విధంగా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటారు అన్నమాట. చూడండి, తర్వాత పాకం పట్టుకుని అందులో వేసుకుంటారు అన్నమాట. ముందు వీటిని ఫ్రై చేసుకుని కలర్లు వచ్చినాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా వేసుకుంటారు మా ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాజాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి ఫ్రై చేస్తున్నా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి కాకరకాయలు అనమాట, ఇవి ఫ్రై అయినాయి అనమాట, ఏం ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న సైజు, ఈ కొంచెం పెద్ద సైజు అనమాట. ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్, చూడండి. చేస్తాను. ఇలా బ్రౌన్ కలర్లో రావాలి, గోల్డెన్ షేప్లో. ఇలా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇది మధ్య మధ్యలో మనం వీటిని ఈ విధంగా కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, ఇది చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. తీసేస్తున్నాం చూడండి. ఇప్పటికిప్పుడు వేసి చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను అనుకుని. ఇప్పుడు మళ్ళీ వీటిని పాకంలో వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. కొంచెం పెద్ద సైజు కదా, 5 వేస్తే ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది షుగర్ ఇంకా 1/4 కిలో పైన పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోసి మళ్ళీ షుగర్ వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పాకానికి సరిపడినంత వేస్తున్నాం అన్నమాట పాకానికి. పాకానికి రెడీ అవ్వస్తుంది అన్నమాట. చూడండి ఎలా మరుగుతుంది చూడండి. అది ఫ్రెండ్స్ చూడండి, పాకం పోస్తున్నాం దీని మీద వేడిది.
ఇలా వేడి వేడి పోస్తాడు. పాకం పట్టేసిన తర్వాత చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అవి కలర్స్ వేరుగా బిస్కెట్ లాగా వేస్తామన్నమాట లాస్ట్లో. ఇది ఈ విధంగా దాని కింద పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఆ ఎల్లో కలరు గోల్డ్ స్పాట్ కలర్ ఊటిని లాస్ట్లో వేసారనమాట, గ్రీన్ ఎల్లో అని మామూలు బిస్కెట్ల టైప్లో ఇట్లా వేసాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఇవి అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది.